సమీక్షా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా బోగోలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, గత 3 రోజుల కిందట మన కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఆంతర్యం నేను నిజాయితీ పరుణ్ణి అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. దానికి కొంతమంది వంత పాడారు. ఆ వంత పాడింది తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో పెయిడ్ విలేకరులని పెట్టుకొని నువ్వు పిచ్చి రాతలు రాయించింది వాస్తవం కాదా? నేను అడుగుతున్నా. శ్రావణ్ అనే ఒక రౌడీ షీటర్, అతనికి 6 కేసులు ఉండి బరువు దొంగ. అట్లాంటి శ్రావణ్ని ఇలా పెట్టుకొని పిచ్చి రాత రాసిందే కాకుండా మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన పాట మొన్న మన గౌరవ ఎమ్మెల్సీని మనం సన్మానించిన రోజు కూడా, తర్వాత కాలంలో కూడా ఇతని చేత నువ్వు పిచ్చి రాతలు రాయించింది వాస్తవం కదా? నెలకి 50,000 రూపాయలు నువ్వు ఈ పెయిడ్ ఆర్టిస్టులకి, పెయిడ్ విలేకరులకి, అంటే దయచేసి నన్ను క్షమించండి, విలేకరులనని మాట అందరినీ అంటం లేదు నేను. కొంతమంది పెయిడ్ విలేకరులు ఉన్నారు. ఆ పెయిడ్ విలేకరులు, ఈ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళందరినీ పెట్టుకొని నువ్వు పిచ్చి రాతలు రాసి నీకు ఇష్టం లేని వాళ్ళందరినీ తిట్టించటం, వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం చేయటం లేదా? ఈరోజు ధర్మపాలన జరుగుతుంది. మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ధర్మపాలన చేస్తున్నాడు. ఏ పార్టీలకు అతీతంగా, పార్టీలన్నిటికీ అతీతంగా అట్లాంటి ధర్మపాలన చేస్తుంటే ఆయన సారథ్యంలో నడిచే డిఎస్పీ గారిని ఎట్లాంటి మాట్లాడతారా? ఈరోజు మీకు పోలీసు గుర్తుకొచ్చిందా? గతంలో దేవరకొండ ప్రసాద్ అనే డిఎస్పీకి అతనికి కాలం చెల్లిపోయిందా? అతని సర్వీస్ టైం అయిపోయినా కూడా ఇంకా పొడిగిచ్చి నువ్వు చేసిన అకృత్యాలకి ఏమైనా అడ్డాలు ఉన్నాయా? అంతేకాదు, గ్రావిల్ మాఫియాలో ఈ జిల్లాలోనే పేరుబడినోడు ఎవరంటే ప్రతాప్ కుమార్ రెడ్డి. జిల్లా కింగ్, డాన్ ఆయన గ్రావిల్లో. నువ్వు గ్రావిల్ దూకొని పోతా ఉంటే మొన్న ఈ మధ్య ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆ జువ్వలు దీనికి తోలేరంట. జువ్వలు దీనికి తోలితే తిప్ప పక్కనున్న హైవేలో బస్సు పడిపోయింది. ఏంది? ఈ గ్రావిల్ అంతా పడి రేట్లు అంతా తోలి పక్కనే ఉన్న పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషన్ కూడా ఈ దుమ్ముకి 3 రోజులు మూతేసిన రోజులు లేవా? అవన్నీ మర్చిపోయారా? ఇట్లా జరుగుతుందనుకొని పోలీసు రేత్రి డ్యూటీ చేసిన వాళ్ళ బట్టలన్నీ ఎరిపోయాయి. కాకి బట్టలు పోయి ఎరిపోయినాయి దుమ్ము బట్టి. ఆ రోజు ఏమైంది? అప్పుడేమంటే అప్పుడు ఒక చట్టం అది. ఇప్పుడేమో మీరేమో మాఫియా చేయొచ్చు. అవన్నీ గలీజ్గా ఉండేయని గ్రామస్తులందరూ 4 మాట్లాడుతుంటే మీరు ట్యాంకర్లు పెట్టి ఆ రోడ్డుని చిమ్మిచ్చింది మర్చిపోయారా ప్రతాప్ రెడ్డి? ఈరోజు మీరు మాట్లాడుతున్నారా గ్రావిల్ గురించి? రుద్రకోట ఏమైంది? రుద్రకోటలో గ్రావిల్ ఏమైంది? దగదత్తి విమానాశ్రయం, దామవరం దగ్గర విమానాశ్రయం దగ్గర ఆ భూములన్నింటినీ గ్రావిల్ తోలేస్తవి. మన కపరాల తిప్పలో ఉండేవన్నీ కపరాలు తిప్పబోయి కపరాలు గుంటకం పేరు మార్చేస్తవి. అది ఒక పెద్ద తిప్ప, అది కపరాల తిప్ప. అట్లాంటి కపరాల గుంటగా మార్చేస్తవి. ఎన్ని చేసిన అక్రమాలన్నీ నువ్వు కాదా? నువ్వు ఈరోజు నువ్వు చేసిన దొంగతనాలన్నీ వాడు కప్పిపుచ్చుకొని దొంగ ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల్లో ఆయనకి ప్రధాన అనుచరుడు సుకుమార్ రెడ్డి ఆయన పక్కనే ఉన్నాడు. ఆ సుకుమార్ రెడ్డి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నీ బతుకంతా బయట పెట్టాడు కదా. ఆ రోజు ఏమైంది? ఈరోజు వైఎస్ఆర్సీపీలో కంటే కూడా సుకుమార్ రెడ్డి దగ్గరే ఉండాలి జనం అంతా. ఎందుకు? నువ్వు మంచోడు కాదని కదా. ఆయన పెట్టిన ప్రెస్ మీట్లకి ఖండనలే అయ్యాయి. అంటే మీరంతా ఒప్పుకున్నట్టేనా? ఇవన్నీ కరెక్టేనని ఒప్పుకున్నట్టేనా? అదేవిధంగా ఆయనకి ఈ మధ్యన ఇంకొక ఆయన తయారయ్యాడు. ఆయన బోగోలు మండల కన్వీనర్ మర్చిపోయిన రఘు. అయ్యా
పగటి వేషగాళ్ళు అంటే ఎవరా? పగటి వేషగాడు ప్రతాప్ రెడ్డి. 3 నెలలకు ఒకసారి నువ్వు బెంగళూరు నుంచి వచ్చి ఒక్కొక్క వేషం వేసి ఇక్కడ సజావుగా పాలన చేయకుండా ఏదో ఒక అడ్డంకులు సృష్టించి నీ అక్రమ సంపాదనతో సంపాదించిన గ్రావెల్ డబ్బులు, ఇసుక ఆ కాలేజీ పక్కన చుక్కలు చూసి ఆయన ఇసుక తిప్పలు చూసి ఆ ఇసుక ఏమైందా? ఇవన్నీ అక్రమ సంపాదనతో సంపాదించిన డబ్బుల్ని ఒక్కొరికి 50,000 రూపాయలు ఇస్తూ ఈ పెయిడ్ సెక్రటరీ వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళకి కూడా 50,000 జీతాలు తీసుకొని మీరు ఆయనకు వంతపాడే తప్పు నుంచి నేను ఒకటే చెప్తుండా, మధ్యపోయిన రఘుకి ఎక్కడ యాదవ్ కులానికి మద్దతు ఇచ్చావు నువ్వు? నిన్ను ప్రతాప్ కుమార్ రెడ్డి పాలేరంటున్నారు, అది గుర్తుపెట్టుకో. చేసిన తప్పులన్నీ ఊరు నాడు అంతా తెలుసు. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి భోగోలు జెడ్పీటీసీగా కూడా గెలవడు. అదేమనంటే ఆయన ప్రతాప్ రెడ్డిని తిట్టిన వాళ్ళకి పదవులా? మాకు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి పదవులు లేవా? మాకు పదవులు వెళ్ళా. ప్రతాప్ రెడ్డి చేసిన అవినీతి దాంట్లో నువ్వు వంత పాడుతున్న దానికి మీ సత్తా చూసేదానికే మేము ఈ పార్టీలో ఉన్నాం. ప్రజాసేవే మా ధ్యేయం, మాకేం పదవులు వెళ్ళా. మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. పగటి వేషగాడు మధుబాబు నాయుడు గురించి తీవ్రంగా మాట్లాడారు. మధుబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా? మధుబాబు నాయుడు ఏమన్నా ఈ మండలానికి అధ్యక్షుడిగా ఉండి జనాల్ని మోసం చేశాడా? జెడ్పీటీసీగా ఉండి మోసం చేశాడా? మీ ఎమ్మెల్యే లాగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి ఏం చేశాడని మీ ఎమ్మెల్యే ఈరోజు ఆయనకి వంత పాలుతుండవు. గ్రావెల్ తవ్వకాల్లో నీకు కమిషన్ లేవా? తెప్ప దగ్గర గ్రావెల్ తవ్వకాల్లో నీకు కమిషన్ లేకుండా నీకు తోలుతున్నారని 3 రోజులు ఆపేసి తోలకాల్లో కమిషన్ ఇచ్చిన పాటు కదా నువ్వు స్టార్ట్ చేసింది. మళ్ళా అవన్నీ మర్చిపోయావా? అదేవిధంగా ఆయన అంతకుముందు పాలనలోనంటే చాలా అవినీతులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు మాకేమీ ఆడ కనపడలా. మర్డర్ కేసులు, రేప్ కేసులు జరిగిన మాకంటే ముందు లాస్ట్ గవర్నమెంట్లో ఈ మండలంలోనే ఒక దళితుడు పైడి హర్ష మీద లేనిపోని కేసులు పెట్టించి అతని మీద రౌడీ షీట్ తీయించి అతని కాపురాన్ని నాశనం చేశారు. ఆఖరాకి మీరు కాదా? అదేవిధంగా సాటి కొలస్తులని కూడా చూడకుండా రాయి విజయ వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని 307లో పెట్టించి జైలుకి పంపించింది. మర్చిపోయారా? ఈరోజు ఎదుటోళ్ళకి సాక్ష్యాలు, ఎదుటోళ్ళని చెప్పేదానికి నీతులు పనికి వస్తాయా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొకటి, గతంలో నువ్వు కొన్ని ప్రలోభాలు పలుకుండవు. భోగోలు పంచాయతీలో 2000 మెజార్టీ వస్తుంది, నేను రాకుంటే గుండు గీచుకుంటానన్నావు. ఏం గుండు గీచుకోలేదా? భోగోల్లో బూతుల్లో ఏ ఒక్క బూతులో ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు. ఏం రాజీనామా చేయలేదే? నీది ఒక ప్రెస్ మీటు, నీకు ప్రెస్ మీట్లు కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారా? నోటికి వస్తే ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడేటప్పుడు కొంతవరకు క్లారిటీ ఉండాలా. 32,000 మెజార్టీ వచ్చింది కావ్యకృష్ణారెడ్డి గారికి. ఆయన మీద ఒక ధ్యేయంతో ఆయన అభివృద్ధి చేస్తాడు, ఈ కావాలని కనకపట్నం చేస్తారనే ఇది మీద 32,000 మెజార్టీ ఎందుకు ఇచ్చారు ప్రజలు? 32 నెలలను మీరు ఇంటికాడ కూర్చోండియా, 32 నెలలను కూర్చోండి. అప్పుడే పురిటాసన బాగాలేదు, అప్పుడే ఈదుల్లోకి వచ్చేసారా? అదేమంటే సూపర్ సిక్స్లు చేస్తారు కూడా. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అదోపాలు చేస్తే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గాడిని పెట్టేదానికి కొంత వ్యవధితో అన్నీ చేస్తాడు. అదేవిధంగా కావ్యకృష్ణారెడ్డి గారు అభివృద్ధి దాత, కావలి నియోజకవర్గానికి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఆయన పొగులనక ఎండనక వార్డు తిరిగి గ్రామాల్లో సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నాడు. నీలాగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే బెంగళూరులో 3 నెలలు 3 రోజులు కావాల లేడు. ప్రతాపరెడ్డి ఇంకన్నా మోనుకో, నీకు భోగోలు జెడ్పీటీసీగా గెలిచే అర్హత కూడా పోగొట్టుకున్నావు. ఇంకన్నా కూడా ప్రజలు నిన్ను మెచ్చుకోవాలనుకుంటే కావలికి సంవత్సరానికి ఒకసారి రా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగాని ప్రతి నెల వచ్చి 50,000 పెయిడ్ ఆర్టిస్టులకి డబ్బులు ఇచ్చి నువ్వు ఏదో ఒకటి మాట్లాడిస్తుంటే నీకు జెడ్పీటీసీ కాదు పంచాయతీ ప్రెసిడెంట్ కూడా పనికి రాకుండా పోతావు అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా అభివృద్ధిలో
2014, 2019లో 104 కాలనీలు ఇచ్చుండారు. అంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లో. ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో కేవలం 26 కాలనీలే కట్టినవి. గవర్నమెంట్ మారిపోతే 104 కాలనీలు ఆపేశారు. బిల్లులు లేవు. కానీ మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన పాట జగనన్న కాలనీలో మొత్తం పోగోల్లో జిల్లాలోనే పెద్ద లేఅవుట్ 710 శాంక్షన్లు అయినాయి. 710లో 545 కాలనీలు కట్టారు. ఈ 545లో 155 పూర్తి చేసింది. మిగిలింది 390 కాలనీలు ఉంటే ఆయన పార్టీలు చూసుకోకుండా కావ్య కృష్ణారెడ్డి గారి కృషితో కనీసం 2 కోట్ల రూపాయలు ఎస్సీలకి 50,000, బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000 తీసుకురావటం, అందరికీ బెనిఫిషియరీకి అకౌంట్లో కూడా పడుతున్నాయి. దాంట్లో భాగంగా మొదటి దశలో సుమారు 30 లక్షల రూపాయలు అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. రెండో దశలో కొరవాయి చెల్లించేదానికి సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా పిఆర్లో 35 వర్కులు జరిగినాయి. 35 వర్కులు ఇంచుమించు 4 కోట్ల రూపాయలతో జరిగినాయి. ఈ మండలంలో 4 కోట్ల రూపాయలతో. ఈ 4 కోట్ల రూపాయలతో జరిగితే 32 వర్కులు వచ్చేసి సీసీ రోడ్లు, 3 వర్కులు వచ్చి డ్రైన్స్. ఇవన్నీ అభివృద్ధిని కనపడటంలా. ఏం బెంగళూరు నుంచి నేను రేతులు వస్తున్నానులే, పొగులు వచ్చేసి ఏదో నలుగురిని తీసుకొచ్చి తలా 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్ కొట్టి నేను వెళ్ళిపోతాను అనుకుంటే సరిపోద్దా? నువ్వు కనుక్కోవా. మంచి వాళ్ళని ప్రెస్ వాళ్ళైనా పెట్టుకొని గ్రామంలో ఏం జరుగుతుంది కనుక్కో, నీ పెయిడ్ ఆర్టిస్ట్ని కాకుండా. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు. మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించేదానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని తోడ్పడండే కానీ విమర్శించే పని మాత్రం పెట్టుకోపాకండి. రఘుకైతే నేను ఒకటే ఈ సభాముఖంగా తెలుపుతున్నా, రఘు నీదేదన్నా ఉంటే పోగోలు పంచాయతీలు తెలుసుకుందాం. ఏ రిజర్వేషన్ వచ్చినా మా తెలుగుదేశం అభ్యర్థులు గెలవకుండా ఉంటే నేను ఈరోజు చెప్తుండా, నేను రాజకీయాల నుంచి మానుకుంటా. నీలాగా కాదు, నేను చెప్పిన గంటలో మర్చిపోయేవాడిని కాదు. అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మెసలమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా.